ఎన్నికలు దగ్గర పడడంతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. అన్ని వర్గాల ప్రజలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే కార్మిక వర్గాలు, దళిత సంఘాలు వంశీకృష్ణకు మద్దతు తెలిపాయి. కాకా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని, తనను గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు వంశీకృష్ణ. సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి KK5 ఇంక్లైన్ లో పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు వివేక్. తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు వంశీకృష్ణ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి మనకి ఈ ప్రాంత కాంట్రాక్టర్ వర్కర్స్ లో 80% వరకు కూడా స్థానికులకు కల్పించాలని చెప్పి ఆ జియో తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మనకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మందమరిలో ఉండాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా విదిన్ 3 months ఇది కూడా ప్రారంభం కావడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారితో కూడా ఇదే చర్చించారు. మీరు పవర్ ప్లాంట్ లో ఎక్స్పాన్షన్ చేయాలి, 850 మెగావాట్ల ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేస్తే అక్కడకు 5,000 ఉద్యోగాలు కలుగుతాయని చెప్తే డెఫినెట్లీ ఈ ఎలక్షన్ తర్వాత నిర్ణయం తీసుకొని దీంట్లో ముందుకు వెళ్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ కమిట్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ప్రచారం చేశారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపెడతానన్నారు వంశీకృష్ణ. ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మీరు ఎవరైతే ఇక్కడ చదువుకొని ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం ఇప్పించడం నా బాధ్యత అని చెప్పి కూడా మీ అందరికి చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఈ ఉపాధి హామీ కూలీలకు కూడా 400 రూపీస్ 400 రూపాయలు చేస్తాం రోజుకని కూడా ప్రకటించింది. ఎందుకంటే 20 సంవత్సరాలకి ఎవరు పట్టించుకోలేదు, దీన్ని కారు గుర్తోలు పట్టించుకోలే, ఇంకొకరు పట్టించుకోలే. దాన్ని 400 రూపాయలు చేస్తామని చెప్పి చేయి గుర్తోలు చెప్పిండ్రు. మాకు ఈ పని చెప్తారు, ఇంత ఇస్తారు, అది చేస్తే అంత ఇస్తాం, ఇది చేస్తే అంత ఇస్తాం అని చెప్తున్నారు. నాకు అది దృష్టికి తీసుకొచ్చిండ్రు. దాన్ని కూడా పరిష్కరించి మంచిగా వచ్చేటట్టు మనకు చేతులతో పనిచేస్తున్నారు మీరు. దాని ప్రకారంగా మేము దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కార్మికుల కష్టాలు తెలుసుకుని పనిచేసిన నాయకుడు కాకా వెంకటస్వామి అని అన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంచిర్యాల జిల్లా మందమరిలో INTUC జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ తో కలిసి ప్రచారం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం మోదీ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు జనక్ ప్రసాద్. వంశీకృష్ణకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అవతరణకి ప్రధానమైన కారకురాలైనటువంటి సోనియా గాంధీ గారికి మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువైనటువంటి మోడీ గారికి బాధాక్రాంతుడైండు, కుంభకైపోయిండు. రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసిండు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేసిండు, నోటు బందీకి సపోర్ట్ చేసిండు, రైతుల వ్యతిరేక చట్టాలకు చేసిండు, కార్మిక వ్యతిరేక చట్టాలకు సపోర్ట్ చేసిండు. ఇవాళ వచ్చి చెప్తాను, మంచిర్యాలలో రామగుండంలో మోడీ గారి దేశానికి బాధిపించాడు. నువ్వు పెద్ద మనిషి కదనయా, నువ్వు ఉద్యమం చేసినావు కదనయా, 10 ఏళ్ళు ఎట్లా అయినావు, అప్పుడు ఈ దేశాన్ని మోసం చేసినా నీకు తెలదా? రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల, సుల్తానాబాద్ మండలాల్లోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే విజయ రమణారావు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 5 గ్యారెంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 5 గ్యారెంటీల రైతులకు పండించిన పంటకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చట్టబద్ధత కల్పించి మద్దతు ధర ఇచ్చే అంశం. రెండోది, జనవరి ఉపాధి హామీ కూలీ పని చేస్తా ఉన్నారు, చాలా కష్టపడతా ఉన్నారు. మీ అందరికీ 150-200 కూలీ వాడికి కారణమవుతా ఉంది. ఉపాధి హామీ కూలీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కూలీకి 400 రూపాయలు ఇచ్చే గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీ.
పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ లో విస్తృత ప్రచారం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. ఉపాధి హామీ కూలీలు, సింగరేణి కార్మికులను కలిసి తమకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వంశీకృష్ణకు మద్దతుగా ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.